ఆ రమణ ఎవరి మనిషి తెలుసా? వాడెవడైతే నాకేంటి, వాడేం చేశాడని అడుగు. రైట్ చెప్పరా. వీడు రమణ దగ్గర డబ్బులు తీసుకున్నాడు, నెలలా వడ్డీ కట్టాలి. ఈ నెల కట్టలేకపోయాడు. ఎందుకు నా కట్టలేకపోయావు చెప్పరా. పిల్లడికి అమ్మరు పోసింది, ఉన్న డబ్బంతా ఆసుపత్రికి మందులకి ఖర్చు అయింది. దానికి రమణేమన్నాడు చెప్పరా. డబ్బు కట్టకపోయినా పర్వాలేదు, బిడ్డను బాగా చూసుకో, అదే ముఖ్యం. కానీ నువ్వు డబ్బు కట్టే వరకు నీ పెళ్ళాన్ని నా దగ్గర ఉండనేరా అని చెప్పి దాని చుట్టూ పట్టుకొని ఆ కళమందే బలవంతంగా ఏడవకు. అందరూ నుంచుని వేడికి చూస్తున్నారు. ఏ వాడు దేవరాజు మనిషి. దేవరాజు అంటే అందరికి ఎంత ధైర్యం. ఏం చేస్తాడా దేవరాజు? నమస్కారం. ఇది విజిటింగ్ టైం కాదు, రాకూడదు. దేవా, నువ్వెందుకు ఇక్కడికి? రేవడా, డాక్టర్ గారు, రేవణ బతుకుతాడా? అది బతుకుతాడా బతకడా చెప్పలేమండి. ఎలా జరిగింది? దేవా, కొంచెం ఓపిగ్గా వాడిని చూడండి, చూసి మాట్లాడండి. ఎంతమంది కలిసి కొట్టారు? ఒక్కడు. ఎవరు? పంతులు? సూర్య. వెళ్ళి తీసుకురా. వస్తా బాబు, వస్తా సూర్య. దేవరాజు రమ్మన్నారు, దగ్గరుండి తీసుకురమ్మన్నారు. నువ్వుగా వస్తావా లేక లాక్కెళ్ళమంటా? చైతి, తీయకపోతే ఏం చేస్తావరా? ఏం చేస్తావరా? నన్ను చూడాలనుకుంటే ఆ దేవరాజుని ఎక్కడికి రమ్మను. అమ్మను ఆసుపత్రిలో చేర్చారు, మా అయ్య చేతిలో సెల్లిగవ్వలేదు. నీ దగ్గర డబ్బు ఎంతుంది? నీ దగ్గర తీరా ఇవరా. ఎంతుంది? ఇంతేనా? అవును సూర్య, చాలుతాయి. నీ దగ్గర డబ్బులున్నాయా? అబద్ధం చెప్పుకో. నిజంగా లేవు. అది లేవు. ఇది మా అమ్మది. పాప డ్రా. వీళ్ళమ్మ ఎక్కడుందో తెలుసా? హాస్పిటల్లో. ప్రాణం పోతే తిరిగి రాదు. ఇవ్వు. నీ గాజు ఎక్కడికి పోదు, తిరిగి మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది. ఇవ్వు. ఇస్తావా లేదా? ఇస్తాను.
బాధపడకండి, ఇది మీకు అవసరం. ఉంచండి. రమణ హాస్పిటల్లో ఉన్నాడు. వాడికి ఏదైనా అయిందో ఇక నువ్వు బతకవు. దేవరాజ్, ఏం చేస్తావు దేవరాజ్? నీ రౌడీలతో నన్ను చంపిస్తావు కదూ? రమను, నా ప్రాణం పోయేలోగా ఇక్కడ 10 మంది ప్రాణాలు పోతాయి. న్యాయం అంటే ఒకటి ఉంది. ముందు మీ రమణ ఏం చేశాడు అడుగు. ఏం చేశాడు? పంతులు, అది తెలియకుండా దబాయించుకో. రమణ ఏం చేశాడో నాకు తెలియదు, కానీ 10 ఏళ్ల పాటు వాడు నాతోనే ఉన్నాడు. వాడు హాస్పిటల్ నుంచి తిరిగి రాలేదో ఈ సూర్య బతకడు. తీసుకోండి, దీన్ని నేను ఇంటికి తీసుకెళ్ళాను. పోయిందని మా నాన్నతో అబద్ధం చెప్పేశాను. ఇది వాళ్ళకే ఇచ్చండి, ఆ పిల్ల వాళ్ళ అమ్మకి. నీ పేరేంటి? సుబ్బు, సుబ్బులక్ష్మి. ఇలా చూడు, ఏదైనా మంచి చేయాలనుకుంటే అది నువ్వే నీ చేతులతోనే చేయి. అర్థమైందా? నీ పేరేంటి? సూర్య. మీ నాన్న పేరు? వినపడ్డాలే? మీ నాన్న పేరేంటి? తెలియదు. నాన్న పేరు తెలీదా? మీ అమ్మ పేరు? మీ అమ్మ పేరేంట్రా? తెలియదు. నాన్న పేరు తెలీదు, అమ్మ పేరు తెలీదు.